సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కేవలం 38 గజాల చిన్న స్థలం, దానికి మరో 10 గజాల నాలాను కబ్జా చేసి ఏకంగా 7 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. కనీసం పునాదులు లేవు, ఇంజనీరింగ్ లెక్కలు అసలే లేవు. కేవలం ఓ మనిషి అతి స్వార్థం, డబ్బుపై దురాశ మరో 2 అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతుంటే పక్కనే మరో బిల్డింగ్లో స్లాబ్ వేయిస్తూ నిశ్చింతగా ఉన్న ఆ కిరాతక బిల్డర్ సాజిద్ను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతంలో ఒకటైన గచ్చిబౌలి అంజయ్య నగర్. ఇక్కడ భూముల విలువ కోట్లలో పలుకుతుంది. ఇదే అదనుగా భావించాడు సయ్యద్ సాజిద్ అనేటువంటి బిల్డర్. అతని దగ్గర ఉన్నది కేవలం 38 గజాల సొంత స్థలం మాత్రమే. కానీ అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి బదులుగా పక్కనే ఉన్న ప్రభుత్వ నాలాను మరొక 10 గజాలు ఆక్రమించి మొత్తం 48 గజాల పరిధిలోనే ఏకంగా 7 అంతస్తుల భవనాన్ని లేపాలని డిసైడ్ అయ్యాడు. ఒక కాగితం లాంటి చిన్న స్థలంలో 7 అంతస్తుల భవనం అంటే అది ఇల్లు కాదు, మృత్యువుకు ఆహ్వానం పలకడమే. ఇంజనీరింగ్ నిబంధనలను గాలికి వదిలేసి కనీస నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా కట్టిన ఆ భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేక మెడల కుప్పకొలింది. క్షణాల వ్యవధిలో ఆ భారీ నిర్మాణం నేలమట్టం కావడంతో ఆ ప్రాంతం దట్టమైన ధూళితో నిండిపోయింది. ఈ పెను ప్రమాదంలో 2 అమాయక కూలీలు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆశలు, భవిష్యత్ ఆ శిథిలాల కింద సమాధయ్యాయి. క్షణాల వ్యవధిలో బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, తన మొదటి భవనం కూలిపోయి 2 ఇప్పటికే చనిపోయారన్నటువంటి భయంతో ఆ బిల్డర్ సాజిద్కు కుంచిత్తైనా కూడా లేదు. అదే ప్రాంతంలో తాను నిర్మిస్తున్న మరో అక్రమ భవనానికి 6వ అంతస్తు స్లాబ్ పనులు చేయిస్తూ అతడు ఎంతో నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నాడు. ప్రమాద తీవ్రత, నష్టం, ప్రాణ నష్టం గురించి తెలిసిన వెంటనే పోలీసులకు దొరకకుండా తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యేందుకు ప్లాన్ చేశాడు. మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే డబ్బు సంపాదనపైనే ధ్యాస పెట్టిన ఆ బిల్డర్ నైజం చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. ఈ దారుణంపైన సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు రంగంలోకి దిగారు. పరారీకి యత్నించిన ప్రధాన బిల్డర్ సయ్యద్ సాజిద్ను చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు కట్టినవన్నీ అక్రమ నిర్మాణాలేనని, జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఇవన్నీ చేశాడని తేలింది. కేవలం ఒకరి దురాశ, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా 2 నిరుపేదలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సాజిద్ను విచారిస్తున్న పోలీసులు ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూపి లాగుతున్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ బిల్డర్లకు కఠినమైన శిక్ష పడాల్సిందేనంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.